హాయ్ జతిన్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు ఎర్లీ మార్నింగ్? ఇప్పుడు రాస్తున్నావా? ఈరోజు ఏంటి? ఫస్ట్ డే స్కూల్, అవునా కదా? హాలిడేస్ అంతా ఎంజాయ్ చేయాలి. ఇలా స్కూల్ స్టార్ట్ అవుతుంది అనగానే హోంవర్క్స్తో పరుగులు తీయాలి, అంతేనమ్మా? అయిపోయిందమ్మా నీ హోంవర్క్స్ రాయడం? నార్మల్ టైంలో కూడా హోంవర్క్ రాయమంటారా అంటే రాస్తాడు, ఈయన కంప్లీట్ చేసుకుంటాడు ఎప్పటికప్పుడు. కానీ బట్ హాలిడేస్ కదా, పిల్లల్ని కూడా మనంతో ఫోర్స్ చేయలేకపోతున్నాం కదా రాయండి అనేసి. బట్ ఇదిగో చూడండి, ఇప్పుడు ఫాస్ట్గా ఎన్ని డేస్ అవుతుంది, మనం 2-3 డేస్ అవుతుంది కదా, మొత్తం ఫినిష్ చేసేసారు. ఆల్మోస్ట్ డన్ కదా. ఇలా ఉంటుంది. అఫ్కోర్స్ మనం కూడా చిన్నప్పుడు ఇలానే చేస్తాం కదా. హాలిడేస్ అంతా ఎంజాయ్ చేయడం, 2 డేస్ అయితే స్కూల్ స్టార్ట్ అవుతుంది అనగా హోంవర్క్స్ అన్నీ ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవడం. నార్మల్ టైంలో అయినా పాపం ఎర్లీ మార్నింగ్ లేస్తాడో లేదో కానీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేస్తే రాసుకుంటున్నాడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సర్లే, నువ్వు రాసేసుకో పాపం, నేను డిస్టర్బ్ చేసుకున్నట్టున్నా. ఎంజాయ్ చేయాలి. ఇప్పుడేమో కూర్చొని రాయాలి. అయిపోయింది ఇక్కడైతే వాళ్ళ కోసం లంచ్ బాక్స్ కోసం చపాతీ ప్రిపరేషన్కి అయితే నేను మిక్స్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నా. అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయిపోతుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ, ఇక్కడైతే చపాతీ రెడీ అయిపోతుంది. ఇక్కడ నేనైతే పిల్లల లంచ్లోకి అయితే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశాను. చపాతీ విత్ ఎగ్ కర్రీ వాళ్ళు చేయమని చెప్పారు. సో అందుకే వాళ్ళకి ఇష్టమైంది పెడితే మంచిగా తింటారు కదా లంచ్ అనేసి ఒక ఉద్దేశం అనమాట, అంతే, ఏమీ లేదు. ఇక్కడైతే ప్యాక్ అయిపోయింది, లంచ్ బాక్స్ కూడా ప్యాక్ అయిపోయింది. బబ్బీ లేనా, టైం అయింది స్కూల్కి, లే. గుడ్ మార్నింగ్. అమ్మో, ఫస్ట్ డే స్కూల్ ఎగ్జైట్మెంట్, అందుకే మార్నింగ్ లేవగానే బ్రషింగ్ స్టార్ట్ చేసేస్తున్నా. గుడ్ మార్నింగ్ చెప్పవా మున్నా? వేదాంశ్ నిద్రలోనే. ఫాస్ట్గా బ్రషింగ్ చేసేయాలి. వేదాంశ్ డన్ నాను. ఏంటి కూర్చున్నావు, మళ్ళీ స్నానానికి వెళ్ళాలి కదా. రెడీ అయిపోయారా స్కూల్కి అయితే? మీ లంచ్ బాక్సెస్ చూపించా. స్నాక్స్ పెట్టారా? స్నాక్స్ పెట్టుకున్నారా? వాటర్ బాటిల్, స్నాక్స్, లంచ్. చదవకపోయినా మాత్రం డైలీ ఇవి కంపల్సరీ కదా. రెడీయా మీరు? బ్యాగ్స్ కూడా రెడీ చేసేసుకొని వ్యాన్ కోసం అయితే వెయిటింగ్. సో ఫాస్ట్గా ఇలా ఉంటుంది అనమాట, డైలీ రెడీ అవ్వడం, ప్యాక్ చేసుకోవడం కదా. బ్రేక్ఫాస్ట్ చేశారా మీరు? ఏం బ్రేక్ఫాస్ట్? అంకుల్ వెయిటింగ్, వ్యాన్ అంకుల్. లిఫ్ట్ ప్రెస్ చేయి. మీ చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ కూడా పంపించలేదంటే ఇలా చూడు. 7:30 అవుతుంది. 7:30 వరకు అన్నీ ప్యాక్ చేసి బాయ్ నాన్న. బబ్బీ బాయ్. ఇది కొన్ని కనిపిస్తుంది కదా, ఇదే వ్యాన్ అయితే వెయిటింగ్ అనమాట పిల్లల కోసం అయితే. సో డైలీ ఇలానే ఉంటుంది వాళ్ళ రొటీన్ అయితే. 7:30 వరకు మొత్తం రెడీగా అయిపోయి ఉండాలి.
సో 7:30కి ఎగ్జాక్ట్గా వ్యాన్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ప్రైవేట్ వ్యాను. స్కూల్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, బట్ కొంచెం డిస్టెన్స్ వెళ్ళాలి మనము. అదే ఈ వ్యాన్ అనుకోండి, ఇంటి దగ్గర నుంచే పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది. సో ఈజీ అయిపోతుంది. రెయినీ సీజన్ ఉంటుంది, అండ్ ఏ సీజన్లో మనం అవైలబుల్గా ఉన్నా లేకపోయినా, సో మన బిజీ షెడ్యూల్లో ఇదే బెస్ట్ అనిపించి మేమైతే వ్యానే మాట్లాడామన్నమాట వీళ్ళ కోసం. అంకుల్ కూడా చాలా బాగా సేఫ్గా తీసుకెళ్తారు, సేఫ్గా తీసుకొస్తారు. చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు పిల్లలతో. వ్యాన్ అంకుల్ కూడా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అన్నీ చూసుకుంటారు. సో మాకైతే ఎలాంటి ఫియర్ లేదనమాట. సో ఇలా ఉంటుంది వాళ్ళ రొటీన్. ఇది మార్నింగ్ రొటీన్. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక వ్లాగ్లో షేర్ చేస్తాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది డే 1 వ్లాగ్. బాయ్ బాయ్.